హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మండే వన్ మోర్ మినీ వ్లాగ్. మార్నింగ్ లేచేసి ఇంట్లో బయట అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇక పూజ అయితే స్టార్ట్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేనైతే ఈరోజు పూజ గదిని డీప్ క్లీన్ చేసుకుంటున్నాను. మాకు స్పెషల్గా పూజ గది అంటూ ఏది లేదు. కిచెన్లోనే ఒక షెల్ఫ్లో అరేంజ్ చేసుకున్నాను అన్నమాట. సో మండే ఈరోజు కాబట్టి నేనైతే డీప్ క్లీన్ చేసుకుంటున్నాను. నేనైతే వీక్లీ ఒక్కసారి లేకపోతే 15 డేస్కి ఒకసారి అయితే డీప్ క్లీన్ చేసుకుంటాను. ఫొటోస్ అన్నింటిని ఒక కాటన్ క్లాత్ తుడుచుకొని అయితే బొట్లన్నీ పెట్టేసుకున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చేసే పూజా విధానంలో ఏమైనా రాంగ్ అనిపిస్తే కామెంట్ చేయండి. అన్నీ మనకు తెలియాలని లేదు కదా. ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తే తెలుసుకోవాలి తప్ప అన్నీ మనకి తెలుస్తాయని అయితే మనం అసలు అనుకోవద్దు. నేనైతే పూజా గదంతా క్లీన్ చేసుకొని పూలతో దేవుళ్ళందరిని అయితే అలంకరించుకున్నాను. వస్త్రం తయారు చేసి అయితే దేవుని ఫోటోలకు అయితే వేసుకున్నాను. నేను ఈ వస్త్రం డీప్ క్లీన్ చేసుకున్న రోజైతే వస్త్రం కూడా చేంజ్ చేసి కొత్తది వేసేస్తానన్నమాట. ఇది కూడా ఇంతేనా. పూజకి దీపారాధన అయితే చేసేసాను, ధూపం కూడా వేసేసాను అన్నమాట. ఇంట్లో పూజ తర్వాత తులసి పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఓం నమః శివాయ.